తెలంగాణ నిరుద్యోగుల పోరాటం ఢిల్లీకి చేరింది. గ్రూప్స్ డిఎస్సి పరీక్షల వాయిదా కోరుతూ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు ఢిల్లీ వేదికగా తమ వాయిస్ ను వినిపించడానికి సిద్దమయ్యారు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడానికి ఢిల్లీ డీసీపీని అనుమతి కోరారు. మోతీలాల్ నాయక్ పోలీసులు అనుమతిస్తే జంతర్ మంతర్ లో మోతీలాల్ నాయక్ దీక్ష చేయనున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో నిరసనకు దిగారు మోతీలాల్ నాయక్. పోలీసులు అరెస్టు చేసిన గాంధీ భవన్ లో దీక్ష చేశారు. పరీక్ష రాయని వారు కూడా దీక్షలు చేస్తున్నారంటూ మోతీలాల్ నాయక్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ఆ తర్వాత తన గ్రూప్ 1 ఎగ్జామ్ హాల్ టికెట్ రిలీజ్ చేశారు మోతీలాల్ నాయక్. తెలంగాణ నిరుద్యోగుల పోరాటం ఢిల్లీకి చేరింది. గ్రూప్స్ డిఎస్సి పరీక్షల వాయిదా కోరుతూ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు ఢిల్లీ వేదికగా తమ వాయిస్ ను వినిపించడానికి సిద్దమయ్యారు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడానికి ఢిల్లీ డీసీపీని అనుమతి కోరారు మోతీలాల్ నాయక్. పోలీసులు అనుమతినిస్తే జంతర్ మంతర్ లో మోతీలాల్ నాయక్ దీక్ష చేయనున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో నిరసనకు దిగారు మోతీలాల్ నాయక్. పోలీసులు అరెస్టు చేసిన గాంధీ భవన్ లో దీక్ష చేశారు. పరీక్ష రాయని వారు కూడా దీక్షలు చేస్తున్నారంటూ మోతీలాల్ నాయక్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ఆ తర్వాత తన గ్రూప్ 1 ఎగ్జామ్ హాల్ టికెట్ ను రిలీజ్ చేశారు మోతీలాల్ నాయక్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ ను అడిగి తెలుసుకుందాం. శ్రీచరణ్, చెప్పండి, మోతీలాల్ నాయక్ ఎప్పటి నుండి ఢిల్లీలో దీక్ష చేయాలనుకుంటున్నారు? అలాగే ఢిల్లీ పోలీసులు అనుమతినిచ్చారా? హిమబిందు, తెలంగాణ నిరుద్యోగుల పోరాటం ప్రస్తుతం ఢిల్లీకి చేరింది. గ్రూప్స్ డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ కొద్ది రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు ఢిల్లీ వేదికగా తమ వాయిస్ ని వినిపించడానికి సిద్దమయ్యారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడానికి కూడా ఢిల్లీ డీసీపీని అనుమతి కోరారు. ప్రస్తుతం ఇప్పుడైతే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు ఢిల్లీ పోలీస్ నుండి. అనుమతి ఇస్తారా లేదా అనేది. అయితే మోతీలాల్ నాయక్ మాత్రము దీని ఇనిషియేటివ్ గా తీసుకొని ఆయనే ఢిల్లీ డీసీపీకి కూడా ఒక దరఖాస్తు చేసుకున్నారు. పోలీసులు అనుమతిస్తే జంతర్ మంతర్ లోని మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో కూడా దీక్ష చేయనున్నారు. ఇటీవలే ఆయన హైదరాబాద్ లో కూడా నిరసన దిగిన విషయం తెలిసిందే. మోతీ నాయక్ ని పోలీసులు అరెస్ట్ చేసినా కూడా ఆయన గాంధీ భవన్ లో దీక్ష చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడ జేఎన్టీలో 2 రోజుల కిందట ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చాలా మంది కూడా అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్ అప్లై చేయని వాళ్ళు కూడా దీక్ష చేస్తున్నారో, ఒక కృత్రిమ ఉద్యమాన్ని చేస్తున్నారని కూడా కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మోతీలాల్ నాయక్ కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ హాల్ టికెట్ కూడా చూపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ రగడ అనేది ఇప్పట్లో కూడా సమిసిపోయేలా లేదు. ఏకంగా ఢిల్లీకి కూడా ఈ సెగ తాగనుంది. ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాము, రాత్రుల పూట నిన్న రాత్రి కూడా అటు ఓవైపు వర్షం పడుతున్నా కూడా మెట్రో పిల్లర్ల కింద దిల్సుఖ్ నగర్ లో డిఎస్సి అభ్యర్థులు కూడా ప్రొటెస్ట్ చేశారు. రాత్రి వి వాంట్ జస్టిస్ అని కూడా పోస్ట్ పోన్ డిఎస్సి అని. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీకి కూడా మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడానికి కూడా సిద్ధపడతారు. అయితే ఇప్పుడు ఢిల్లీ పోలీసులు కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు, పర్మిషన్ ఇస్తూ కూడా. మరి చూడాలి, ఒకవేళ ఢిల్లీ పోలీసులు గిట ఒకవేళ పర్మిషన్ ఇస్తే ఎంతమంది వెళ్తారు, ఢిల్లీకి వెళ్లి ప్రొటెస్ట్ చేస్తారు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. మరోవైపు 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు యథావిధిగా కూడా డిఎస్సి పరీక్ష షెడ్యూల్ జరుగుతుందని కూడా సాక్షాత్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి కూడా చెప్పారు. ఇప్పటికే హాల్ టికెట్ కూడా ఆన్లైన్ లో కూడా పొందపరిచారు. మరోవైపు ఏమో కొంతమంది ఏమో హాల్ టికెట్ లో ఆన్లైన్ లో ఫోటో సరిగ్గా లేదు, పేర్లు కూడా సరిగ్గా మెన్షన్ చేయలేదంటూ కూడా కొంతమంది అభ్యర్థులు కూడా తమ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఈ డిఎస్సి అభ్యర్థి వాయిదా నిజంగా కూడా వేయాలని
ఇటు ప్రతిపక్షాలు చేపిస్తున్న ఈ కృత్రిమ ఉద్యమమా లేకపోతే నిజంగా డిఎస్సి ఆస్పిరెంట్లే తాము వాలంటీర్ గా ఇది చేస్తున్నారా అనేది కూడా ప్రభుత్వం ఒక ఆలోచనలో పడింది. ఎందుకంటే ఇది ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ చేపిస్తున్న కృత్రిమ ఉద్యమం అంటూ కూడా మంత్రులతో పాటు ఇటు అందరూ కూడా కాంగ్రెస్ మంత్రులు కూడా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కానీ డిఎస్సి అభ్యర్థులు మాత్రము తమకు ఖచ్చితంగా ఒక టైం కావాలి, అట్లీస్ట్ ఒక 2 months అన్న టైం కావాలి, ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేయండి అని కూడా వాళ్ళు అభ్యర్థిస్తున్నారు. మరి ఈ ఢిల్లీలో ఒకవేళ ఢిల్లీ పోలీసులు గిట పర్మిషన్ ఇస్తే ఈ డిఎస్సి ఉద్యమం అనేది ఎలాంటి మలుపులు తిరగబోతుందో అనేది అది ఈ ఢిల్లీ పోలీసుల అనుమతిపైనే ఆధారపడి ఉంది. మా బిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.